1831లో పుట్టిన మహిళ గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇన్ని ఏండ్లు 1990ల వరకు జ్యోతిబా పూలే గురించి కానీ సావిత్రిబాయి పూలే గురించి కానీ మహారాష్ట్రేతర ప్రాంతాల్లో మనకు తెలియకుండా చేశారు. ఇదంతా బ్రాహ్మణ ఆధిపత్యం మూలంగా తొక్కిపెట్టినటువంటి చరిత్ర. ఈ దేశానికి మొదటి శత్రువులు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులను ఎదుర్కొన్న జంట సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. వీళ్ళిద్దరిని చంపడానికి వచ్చారు. ఆ బాపనోళ్ళు వీళ్ళిద్దరిని చంపమని చెప్పి పంపిస్తే ఆ చంపమని వచ్చిన ఒక కుమ్మరాయన ఇంకొక ఆయనని ఇద్దరిని కూర్చుండబెట్టి వాళ్లకు మీరు చంపడానికి నన్ను వచ్చారు కానీ నన్ను చంపితే మీకు ఏం లాభం అవుతుంది, మీ కొడుకులు చదువుకోవడానికి వీలు కాదు అని చెప్పి చెబుతూ ఆ చంపడానికి వచ్చిన ఆయనని కాశీకి పంపించి సంస్కృతం నేర్చుకునేలాగా చేసిండు. అట్లా పేద వర్గాల కోసానికి కులాలకు అతీతంగా బాపనులు వాళ్ళ భ్రూణహత్య పేరుతోటి వితంతువుల్ని చంపడము, బాలికలని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు అనాథ శరణాలయాన్ని కల్పించి ఇంట్లోనే వాళ్ళకు పురుడు పోసింది మొగుడు తెచ్చిన వాళ్ళకి సావిత్రిబాయి పూలే. అట్లా చేసినందుకు కూడా ఆమెను సమాజం నుంచి వెలివేయడానికి పూణే అంటేనే బాపనోళ్ళతోటి బాపనోళ్ళ ఇప్పటికి కూడా పూణే పోతే బాపనోళ్ళే గెలుస్తారు పార్లమెంట్ సభ్యుడిగా. మంతెనలో ఎట్లయితే బాపనోళ్ళ ఆధిక్యం ఎట్లా ఉంటుందో ఆడ కూడా అట్లనే ఉంటుంది. అట్లా ఎదుర్కొని గెలిచి నిలబడ్డది. మన మధు అన్న కూడా అట్లనే బ్రాహ్మణ ఆధిపత్యానికి అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదుర్కొని తను నిలబడమే కాకుండా తన వెంట ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టినట్టయితే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం అనేది స్వప్నం కాదు, కలబోయి నిజం అవుతుంది. ఆ నిజం సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా కొట్లాడాలి. మన నేను ఎక్కువసేపు మాట్లాడాను. జ్యోతిబా పూలేకు గురువు, మల్ల విద్యలో గురువు లాహూజీ సాల్వే. ఆయన దళితుడు. ఆ దళితుని శిక్షణలో దేహదారుఢ్యం కూడా అవసరం అని చెప్పి చదువుకోవడమే కాకుండా దేహదారుఢ్యం కూడా అవసరం అని చెప్పి ఆ పని కూడా చేసిండు, పైల్వానిగిరి చేసిండు. అట్లాగే ఫాతిమా షేక్ వాళ్ళ అన్న ఉస్మాన్ షేక్ తోటి కలిసి వాళ్ళ ఇంట్లోనే స్కూల్ పెట్టిండు. లత్తే సాబ్ అని చెప్పి ఇంకొకతను క్రిస్టియన్ అతనితో కలిసి వాళ్ళ నాయన నేను చదివిస్తావు అని చెప్పి అంటే ఇతన్ని చదివించు అని చెప్పి గోవిందరావు పూలేకు చెప్పిన అతను క్రిస్టియన్. ఇట్లా మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి జ్యోతిబా పూలే దంపతులు నడిచారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత ఇంటి చేదబావిని దళితులకు ఓపెన్ చేశారు. పూణే పట్టణంలో దళితులకు నీళ్లు తోడుకుంటేందుకు బావి కలిపి ఓపెన్ చేయడం అంటే అది 170-80 ఏళ్ళ కింద చేయడం అంటే అది విప్లవం. ఇట్లా విప్లవం తీసుకొచ్చినటువంటి వీరనారిని ఇంతమంది ఈ సదస్సుకు రావడమే మన విజయం. మనం ఐక్యంగా ఉన్నామంటే మనం 56% ఉన్నాం. మనం ఐక్యంగా ఉన్నామంటే ఎవరైనా కూడా భయపడాల్సిందే. మనం ఐక్యంగా లేకపోవడం మూలంగానే ఇన్ని రోజులు మనం విజయాలు సాధించుకోలేకపోతున్నాం. ఈ ఐక్యత ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కొనసాగి మనకు రాజ్యాధికారాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, ఇంతకుముందుకు మాలిక్ మాట్లాడిన జ్యోతిబా పూలే దంపతులకు ఇద్దరికి కూడా భారతరత్న రాలేదు. సచిన్ టెండూల్కర్కు 26-32 ఏళ్ళకు వస్తుంది కానీ ఇన్నేళ్ళు దళిత బహుజనుల కోసం కొట్లాడిన వాళ్లకు గుర్తింపు రాలేదు. ఈ వేదిక మీద నుంచి సావిత్రిబాయి పూలే దంపతులకు, జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న భారత ప్రభుత్వం ప్రకటించాలి అని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, మా
తెలంగాణ డిగ్రీ కాలేజ్ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ బాధ్యులందరికీ పేరు పేరున మా సంగి రమేష్, మాలికు, బాలశ్రీనివాసు, నందకుమారు అందరికీ క్షణార్థులు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.